హాయ్ ఎవ్రీవన్, నేనైతే సిల్వర్ షాప్కి వచ్చేసాను. మన కొత్తింటి గృహప్రవేశానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకోవడానికి వచ్చానన్నమాట. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మరి మీకు ఒకసారి విజిట్ అయితే చేసేయండి షాప్ను. ఇవన్నీ కావలసినంత ఉంటుంది ఇక్కడ. మనకు తెలియంది లేనిది రాంది కూడా మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసి ఇస్తారన్నమాట. సో ఇది మన కరీంనగర్లోనే అండి, ఇది షోరూమ్. ఇక్కడ ఏంటంటే మనకి ఇది లేదు అన్న ఐటమ్ లేదన్నమాట. సో అంత కంప్లీట్గా గోల్డ్ అండ్ సిల్వర్ ఏది కావాలంటే అది దొరుకుతుంది అన్నమాట. సో ఇంకా ఇది చూడండి, ఇది ఫోటో ఫ్రేమ్స్ ఏనండి. నాకు ఇలా అంత పెద్దగా ఇష్టం లేదు. అలా ఏంటంటే పెద్దగా లైఫ్ ఉండదండి, ఊడిపోతుంది. చాలా మంది ఇళ్లలో ఉన్నాయి, నేను చూసాను. సో మన శివజేతక్క యూట్యూబర్ ఇంట్లో ఉంటుంది చూడండి, ఆ మోడల్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఎక్స్పెన్సివ్ ఏనండి, అది మనకి చీప్ అండ్ బెస్ట్లో వస్తుంది. అది ప్యూర్ సిల్వర్ కాదండి. సో మా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా మంది తీసుకున్నారు. నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే అది తీసుకోకమని చెప్పారు, అందుకే నేను అవాయిడ్ చేసేసాను అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చింది ఫోటో ఫ్రేమ్ అండి. మన కొత్తింటి గృహప్రవేశానికి మనకి దేవుడి పటాలు అయితే ఆర్డర్ ఇచ్చాము. 12 దేవుళ్ళు ఒకే షీట్లో వచ్చే విధంగా ఆర్డర్ ఇచ్చిన 15 డేస్కి అయితే వచ్చిందని కాల్ చేశారు. సో ఒకసారి అయితే ఫోటో చూసేసుకున్నాము. దాన్ని అయితే ప్యాక్ చేస్తున్నారు నీట్గా. మనకి డేలో సిల్వర్ ఎంత రేట్ ఉందో ఆ రేట్లోనే, కానీ మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ని బట్టి మనకు కాస్ట్ అనేది చెప్తారన్నమాట. సో మనకి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది ఉండదు. మెయిన్గా మనం ఎంత సైజులో ఆర్డర్ చేపిమంటే అంత సైజులో చేపిస్తారు. సైజ్ ఎంత పెరిగితే మనకు అమౌంట్ అలా పెరుగుతుంది అనమాట. సో అందరికీ ఒక విధంగా ఉండదు రేటు. మా దేవుడి గదికి సూటబుల్ అయ్యే విధంగా మెజర్మెంట్స్ ప్రకారం చేయించాను కాబట్టి నాకు కరెక్ట్గా 12,000 అయిందండి. ఇదే ఫోటో ఫ్రేమ్ మీరు 8,000లో వేయించుకోవచ్చు, మీ దేవుడి పటాలు ఎంత స్పేస్ ఉంటుందో దాన్ని బట్టి. సో మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం లేట్గా తీసుకున్నా పర్లేదు, కానీ మనకు మంచి ఫ్యూచర్ ఉండేదే తీసుకోవాలండి. మనం ఏంటంటే షీట్ టైప్ తీసుకున్నాం అనుకోండి, మామూలుగానే ఉంటుంది. తొందరగా మధ్యలో షీట్ గమ్ అనేది పోయి ఆ రేక్ టైప్ ఉండేది ఊడిపోతుంది అన్నమాట. సో అలా జరుగుతుందట. వాళ్ళు చెప్పారు, నాకు వేరే అదర్వైజ్ తీసుకున్న వాళ్ళు చెప్పారు. సో అందుకే కొద్దిగా మనకు డబ్బులు సరిపోనప్పుడు ఏం చేయలేము. కానీ ఏంటంటే తీసుకునే టైం కంటే లేట్గా తీసుకున్నా పర్లేదు, మంచి ఫ్యూచర్ ఉండేదే తీసుకోవాలని నా ఉద్దేశం. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. త్వరలో మన గృహప్రవేశం ఉందండి, అవి కూడా వెంటనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కొద్దిగా నా వాయిస్ పోయింది, అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో 12,000 పెట్టయితే ఈ ఫోటో చేయించాము. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో మన దేవుడి గదిలో పెట్టాక అది కూడా వీడియో చూసి చూపిస్తానన్నమాట. అప్పుడు కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ తీసుకున్న మన ఫోటో ఏ విధంగా ఉందో కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను. ప్యాక్ చేయకముందు ఒకసారి వీడియో కూడా తీసుకున్నాను అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు వెండి తులం 1000 ఎబోనే ఉంది కదండి. సో నేను ఒక మంగళార్ సెట్ కూడా తీసుకున్నాను, దాని కాస్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇదైతే ఫైనల్గా నేను సెలెక్ట్ చేసుకున్న విగ్రహాలు. చూడండి మనకి ఉబ్బెత్తుగానే ఉన్నాయి, మనకు ప్లెయిన్గా షీట్ లాగా ఉండవు. మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఒక్కొక్కటి మన అరచేతి కంటే పెద్దగా ఉంటుందండి. మీకు ఇట్లా ఫోటోల కంటే రియాలిటీలో ఖచ్చితంగా తేడా ఉంటుందండి. వెయిట్ కూడా మామూలుగా ఉండదు, మొత్తం గ్లాస్ ఫినిషింగ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.